चलो भैया भगवान की भारत माता की आत्मा की शांति की కాలనీ అసోసియేషన్ అపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున 22వ తారీఖున జరిగినటువంటి పాల్గాం సంఘటన ఏదైతే ఉగ్రవాదులు టూరిస్టుల మీద మన ఇండియన్స్ మీద చేసినటువంటి అరాచకం మనందరం చూసినాం. మన వాళ్ళని 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేసినటువంటి కూడా చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని వెనుక పూర్తిగా పాకిస్తాన్ కుట్రపూరితమైనటువంటి ధోరణి, కుట్ర చేసింది కూడా పాకిస్తానీలు. టెర్రరిస్టులు అనేటువంటి ముసుగులో పాకిస్తాన్ చేస్తున్నటువంటి మన భారతదేశం మీద దాడి. మరి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు, మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో పుల్గావ్ ఘటన కానీ, మొన్న జరిగినటువంటి 22 నాడు జరిగినటువంటి ఘటన కానీ, పాపం చాలామంది అమాయకులు, అంటే అక్కడ 26 మంది కుటుంబాలు 26 మందిని మరి నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి సందర్భంలో మా అందరి పక్షాన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి, ఆ భగవంతుడు వారికి ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటన తిరిగి పాకిస్తాన్ కళలో కూడా ఊహించని విధంగా
ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్లో టూరిజం బాగా డెవలప్ అయినటువంటి సందర్భంలో ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత మరి గడిచిన 1.5 year నుంచి బ్రహ్మాండంగా టూరిస్టులు కూడా ఆ అందమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు. బట్ మొన్న 22వ తేదీన జరిగినటువంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరి వచ్చి ఇండియన్స్ మీద మీరు హిందువా ముస్లిమా అంటే హిందూ అయితే చంపేస్తామనే విధంగా మరి వాళ్ళు చేసినటువంటి మనం కళ్ళారా చూసినటువంటిది. చనిపోయినటువంటి కుటుంబాలు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి ఏ విధంగా బాధపడుతున్నారో మరి ఆ దేశమంతా కూడా అంటే మనం జరిగినటువంటి వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మీకు సింధు జలాల విషయంలో కానివ్వండి, లేకపోతే వాఘా బార్డర్ విషయంలో కానివ్వండి, ఇట్లా చాలా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. మీరు ముందుకెళ్ళండి, మేమందరం మీకు సపోర్టుగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇండియన్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. తప్పకుండా మీరు వెంటనే వారి మీద చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. మీకు క్లియర్గా దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది. టెర్రరిస్టుల పేర్లు చెప్పి మరి పాకిస్తానే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇండియన్స్ మీద, హిందువుల మీద తీసుకుంటున్నటువంటి ప్రతీకార చర్యల్ని మన కళ్ళారా మనం చూస్తున్నటువంటిది. కాబట్టి ఈరోజు పీజీ రోడ్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మరి మా పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మరి 22వ తారీఖు జరిగినటువంటి సంఘటనకు మేమందరం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు, వారి యొక్క మరి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మా సపోర్టు సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇది దేశవ్యాప్తంగా కూడా మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ గారికి రిక్వెస్ట్ చేసేది, మీరు వెంటనే యాక్షన్లోకి పోవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఇంతకింత ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు వారి ప్రెస్ కాన్ఫరెన్స్లలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే యాక్షన్లోకి వెళ్ళాలి. తప్పకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను.